ఈరోజు నేను చాలామంది ఇళ్లలో చూస్తే ఒక 1 ఇయర్ బేబీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బాబు ఉంటాడు, ఒక 3 ఇయర్స్ అనుకోండి. సో వీళ్ళకు చేతిలో ఫోన్ ఇచ్చి భోజనాలు పెట్టేస్తున్నారు. ఉగ్గు పాల గిన్నెను కూడా దీంతో పాటే అలవాటు చేస్తున్నారు. ఏందమ్మా అంటే ఫోన్ లేకుంటే తినడండి మావాడు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నది? దీనిలో మీరు ఏమైనా కేసులు డీల్ చేస్తారా? ఇది నాకు కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి మేడం పేరెంట్స్కి. వీళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం పిల్లలు మా దగ్గరకు వచ్చి ఆడుకోవాలి, అప్పుడు ఫోన్ ముట్టకూడదు, అప్పుడు కొట్టేస్తారు పిల్లల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్? కొట్టడం అయితే ఖచ్చితంగా సొల్యూషన్ అవ్వదు. అసలు కొట్టకూడదు, యాక్చువల్లీ నో కూడా చెప్పకూడదు చిల్డ్రన్కి. మా పిల్లోడు సరిగ్గా లేడు అంటే ఒకడు హైపర్గా ఉంటాడు, ఒకడు నార్మల్గా ఉంటాడు. సో రకరకాల వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళలో సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది పిల్లల్లో అని ఎలాంటి లక్షణాలను మనం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు. బట్ ఆ చైల్డ్ని డైలీ అబ్యూజ్ చేయడం, కొట్టడము, మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది ఆ పాప మీద. మొత్తం ఇట్లా స్కార్స్ ఉన్నాయి, పాపని బాగా వాళ్ళు ఇచ్చేశారు. సో ఆ పాపని తీసుకెళ్ళి మా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టాము. సో ఈ సోషల్ మీడియా అనేది ఈ యూత్కి అంటే ఇప్పుడు 16 ఇయర్స్ మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో చేస్తున్నారో వాళ్ళకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందా, లేదంటే ఇది ఎంతవరకు చేడు చేస్తుంది? హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీరామచంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ వచ్చేసి చైల్డ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ CWC మెంబర్, అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ అనమాట. సో ఆవిడని అడిగి ఈరోజు చైల్డ్ సైకాలజీ గురించి అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి, చైల్డ్ లేబర్ గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్కారం ఉదయ్ గారు. నమస్తే అండి. సో చెప్పండి మేడం, CWC అంటే ఏంటి? యాక్చువల్లీ CWC ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, అది కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఓకే అండి. CWC అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్. ఓకే. అయితే ఈ బెంచ్ క్వాజీ జ్యుడిషియరీ బెంచ్. ఇది బెంచ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి ఈ బెంచ్కి. 0 to 18 ఇయర్స్ చిల్డ్రన్ని ఈ బెంచ్ చూస్తుంది. మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి, ఫైనల్ అథారిటీ. అయితే చిల్డ్రన్ CNCP చిల్డ్రన్ గురించి వర్క్ చేస్తుంది ఈ బెంచ్. చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. అంటే ఎవరు ఉంటారు దాంట్లో? అబాండన్ చేసిన చిల్డ్రన్, సరెండర్ చేసిన చిల్డ్రన్, బెగ్గింగ్ చిల్డ్రన్, స్ట్రీట్ చిల్డ్రన్, ఇలాంటి చిల్డ్రన్ అందరి గురించి కేర్ చేస్తుంది. వాళ్ళ ముందుకు ప్రొడ్యూస్ చేసినప్పుడు NGO కానీ, ఒక చైల్డ్ లైన్ కానీ, DCP యూనిట్ అని ఉంటుంది. యూనిట్, NGOs, ఎనీ పర్సన్ కెన్ ప్రొడ్యూస్ ద చైల్డ్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ బిఫోర్ దిస్ బెంచ్. ఈ బెంచ్ ముందుకు ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు బెంచ్ ఆ చైల్డ్ గురించి మాట్లాడి అక్కడ తనకి ఏమైతే అవసరమో, రీహాబిలిటేషన్ అవసరమా లేదంటే రీఇంటిగ్రేట్ చేయొచ్చా ఫ్యామిలీకి చూసి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది. ఓకే. సో మెయిన్ మోటో ఏంటి మేడం? తీసుకుని అంటే వాళ్ళను ఏం చేస్తారు? అంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారా మీ దగ్గరకు వచ్చిన చైల్డ్ని? వాళ్ళ ఫర్దర్ అంటే వాళ్ళ లైఫ్ డిజైన్ చేసి పంపిస్తారా? ఎట్లా అంటే దాని ఫర్దర్గా ఎట్లా ఉంటుంది? తీసుకొస్తారు, ఓకే, చైల్డ్ మీ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తారు కదా, తర్వాత మీరు తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చైల్డ్ నేమ్స్ చెప్పకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ రివీలింగ్ ద నేమ్స్, బట్ షీ లాస్ట్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ ద కోవిడ్. ఓకే. ఎవరు లేరు, అటు అమ్మ ప్యాటర్నల్ సైడ్ కానీ మ్యాటర్నల్ సైడ్ కానీ ఎవరు లేరు. ఓన్లీ వాళ్ళ ఫాదర్ కలీగ్స్ 3 months వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఎలాగో తెలుసుకున్నారు ఇట్లాంటి ఒక CCIs ఉంటాయని. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం మేము వాటిని, ఆర్ఫనేజెస్ అనకూడదు. అందుకని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మా అండర్లో. ఇప్పుడు రంగారెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండర్లో 50 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ పాపను తీసుకొచ్చినప్పుడు మా ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు షీఈస్ 12 years old. చైల్డ్ టోటల్లీ ఆర్ఫన్ అయిపోయారు ఆ చైల్డ్. సో ఆ చైల్డ్ని తీసుకొని మా ఒక CCIలో పెట్టాం. ఆ చైల్డ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాప ఎడ్యుకేషన్ కానీ తను టిల్ షీ కుడ్ రీచ్ టు ద సెల్ఫ్ సస్టైన్ అయ్యే వరకు, జాబ్ వచ్చే వరకు కూడా ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటుంది. తర్వాత మ్యారేజ్ కూడా చేసేస్తారు కొంతమంది పిల్లలకి. కంప్లీట్గా బాధ్యత తీసుకుంటుంది. ఫైనల్ అంటే అమ్మాయి అయితే మ్యారేజ్ స్టేజ్ వరకు చేస్తారు. ఒకవేళ అబ్బాయి అనుకోండి, అబ్బాయిని ఏ స్టేజ్ వరకు మీరు చూస్తారు? తన జాబ్ వచ్చే వరకు చూస్తారా? అబ్బాయినైనా అమ్మాయినైనా జాబ్ వచ్చే వరకు చూసుకుంటారు. తర్వాత మ్యారేజ్ కూడా అవసరమైతే ఇన్స్టిట్యూషన్ విల్ కేర్ అబౌట్ దట్ మ్యారేజ్ ఆల్సో. అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే. అంటే వీళ్ళకు సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ మీ తరఫున ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా,
లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ నార్మల్ వాటిలో చదివిస్తారా, లేదంటే మీకు స్పెషల్గా వీళ్ళ కోసం డిజైన్ చేసిన స్కూల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? లేదు, ఇప్పుడు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రన్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళు బయట ఇప్పుడు మామూలు మన జనరల్ వెళ్ళే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారు. ఒక్కొక్క సీసీఐ ఒక్కొక్కలాగా. కొన్ని సీసీఐస్ గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తాయి, కొన్ని సీసీఐస్ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తాయి. వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు, తెలుగు మీడియం చదివిస్తారు. ఒక్కోసారి సిఎన్సిపి చిల్డ్రన్ కదా, వీళ్ళకి ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉంటుంది, డ్రాప్ అవుట్స్ ఉంటారు. వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సెస్ లాగా బాగా చెప్పించి ఫైన్ ట్యూన్ చేసి తర్వాత ఇంటిగ్రేట్ చేస్తారు స్కూల్స్కి. సో ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కేర్ మీరు తీసుకునేటప్పుడు జనరల్ వీళ్ళు వచ్చిన చిల్డ్రన్ని మీరు కేర్ తీసుకుని ఇవన్నీ చేస్తారు అని చెప్తున్నారు కదా, సో ఇట్లాంటప్పుడు మీరు ఫేస్ చేసే మేజర్ కాన్సిక్వెన్సెస్ ఇందులో ఇష్యూస్ ఏముంటాయి? అంటే పేరెంట్స్ నుంచి కానీ, లేకుంటే అబాండెంట్ చైల్డ్ అంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, కొంతమంది పేరెంట్ నెగ్లెక్టెడ్ చేసి ఇట్లా కూడా వస్తుంటారు కదా నాకు తెలిసి మీరు. సో ఇట్లాంటి వాళ్ళు మీరు ఫేస్ చేసే మేజర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా ట్రామటైజ్డ్ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ సరిగా చూసుకోలేదు వాళ్ళని, ట్రోమాస్ ఉంటాయి వాళ్ళకి. ఈవెన్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక కేసు, ఒక పాపని, ఇద్దరు పేరెంట్స్ని కోల్పోయిన పాప. ఆ పాపని మా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ పాప 3 months వాళ్ళ ఫాదర్ కలీగ్స్ ఇళ్లలో తిరిగినప్పుడు తను ఎంత ట్రోమాకి గురై ఉంటుంది. తను మా ముందుకు వచ్చినప్పుడు కళ్ళ మంచి నీళ్లు ఇట్లాగా వచ్చేస్తున్నాయి ఆ పాపకి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 years షీ ఫేస్డ్ దోస్ మెనీ ఛాలెంజెస్. బట్ ఒక్కసారి మా దగ్గరకు వచ్చి ప్లేస్ అయిన తర్వాత తను ఎంత స్టూడియస్గా చదువుకుంటుందో, ఇప్పుడు చాలా బాగా చదువుకుంటుంది. నా సక్సెస్ఫుల్గా స్టడీస్లో కూడా బాగుంది. బట్ స్టిల్ వాళ్ళకి కొన్ని ఉంటాయి, బట్ ఓవర్ ఏ పీరియడ్ అవి వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. ఇంకా సో వాళ్ళకంటే వాళ్ళ ఏదైతే ట్రామా వాళ్ళు అనుభవిస్తున్నారో అది దాన్ని రీప్లేస్ చేయడానికి మీ దగ్గర అంటే ప్రాపర్ స్టాఫ్ అందరూ ఉంటారు మేడం, వాళ్ళు కేర్ తీసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీ కేర్ సెంటర్? చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో సోషల్ వర్కర్స్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేస్తారు. ఇంకా ఒక సంస్థ SOS అని ఉంది, ఇంటర్నేషనల్. వాళ్ళైతే మదర్ చిల్డ్రన్ కాన్సెప్ట్. ఒక మదర్కి 10 children ఇస్తారు. అంటే అమ్మ అని పిలుస్తారు. బాండింగ్ ఉంటుంది వాళ్ళకి, అమ్మ అని పిలుస్తారు. వాళ్ళకి పేరెంట్స్ లేరు అన్న ఫీల్ లేకుండా దాదాపు మ్యాక్సిమం దే విల్ ట్రై. బట్ ఇది చాలా గుడ్ కాన్సెప్ట్. అంటే ఒక మదర్కి 10 children అంటే కాన్సన్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కేరింగ్ కూడా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఆ పాపని అట్లా చాలామంది చిల్డ్రన్ మంచిగా రీహాబిలిటేట్ అయ్యి చాలా బాగా రీఇంటిగ్రేట్ అవుతారండి సొసైటీలో మళ్ళీ. ఓకే. యా. సో ఇప్పుడు ఈ నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ మీ దగ్గర తీసుకొస్తారు కదా, పేరెంట్ నెగ్లెక్టెడ్ చిల్డ్రన్. ఇప్పుడు వీళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత, మళ్ళీ వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు అనుకోండి వాళ్ళని, మా పిల్లలు మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి అడిగితే, యాజ్ పర్ ద లా నాకు తెలిసి అయితే మదర్ అండ్ ఫాదర్కి ఎప్పుడైనా పిల్లలకి హక్కు ఉంటుందని నేను విన్నా. సో ఇట్లా మీరు మొత్తం వాళ్ళని తయారు చేసిన తర్వాత మళ్ళీ పేరెంట్స్కి రిటర్న్ ఇచ్చేస్తారా, ఎలా? ఖచ్చితంగా. ఎందుకంటే దే ఆర్ బయాలజికల్ పేరెంట్స్ కాబట్టి. కాకపోతే మేము ఏం చేస్తామంటే ఈ చిల్డ్రన్ మా దగ్గర రీహాబిలిటేట్ అయ్యి మంచిగా గ్రో అప్ అయ్యి బాగా చదువుకుంటారు కదా, మళ్ళీ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అది మా DCP యూనిట్కి మేము చెప్తామన్నట్టు, ఆర్డర్ చేస్తాం. సో సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి రిపాట్రియేట్ చేస్తాం. ఓకే. పేరెంట్స్కి ఇస్తాం, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి రీఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ బేస్ మీదనే డెసిషన్ తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ ముస్కాన్ అని చెప్పేసి ఒకటి డ్రైవ్ చేస్తారు కదా, ముస్కాన్ స్మైల్ అండ్ డ్రైవ్ చేస్తారు, నేను విన్నాను. ఇవి ఇయర్లీ 2 times చేస్తారు కదా. అసలు ఈ ముస్కాన్ స్మైల్ ఈ రెండింటి గోల్ ఏంటి? గోల్ వచ్చేసి చూడండి, నాకు కూడా నా చిన్నతనంలో బాగా గుర్తుంది. 1986 నుంచి నేను 10th class అప్పుడు చిల్డ్రన్ ఎక్స్ప్లాయిటేషన్ అయితే జరుగుతుంది. అంటే చిల్డ్రన్ని పని చేయించుకోవడము, అంటే పెద్దవాళ్ళకు కూడా తెలియని తనమేమో పనులు చేయించుకోవడము, వాళ్ళని చదివించకపోవడము, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. బట్ అందుకని ఇప్పుడు గవర్నమెంట్ స్మైల్ అని, ముస్కాన్ అని ఇయర్లీ 2 programs డిజైన్ చేసింది. అది పోలీస్ డిపార్ట్మెంట్, చైల్డ్ DCP యూనిట్ కలిపి ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ 3 departments
కలిసి ఈ ప్రోగ్రామ్ని చేస్తారు వాళ్ళు. ఆ, ఇప్పుడు చైల్డ్ లేబరు వాళ్ళని చూడండి, బ్యాంగిల్ ఇండస్ట్రీస్లో కానీ బ్రిక్ ఇండస్ట్రీస్లో కానీ చిల్డ్రన్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు పనిచేస్తారంట. చూడండి చిల్డ్రన్ని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో చైల్డ్ లేబర్ అంటే వాళ్ళు చదువుకోవాల్సిన ఏజ్లో లేబర్గా టర్న్ అవుతే ఎట్లా అండి సొసైటీ? దే ఆర్ ద పిల్లర్స్, ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఎనీ కంట్రీ కదా. సో వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి మా ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వచ్చేసి బోత్ పేరెంట్స్ ఉన్నారు ఆ బాబుకి, బట్ స్టిల్ వాళ్ళ వర్క్షాప్లోనే వాడు పనిచేస్తున్నాడు. 10 years 12 years ఉంటాయి అంతే ఆ బాబుకి. ఎందుకు నాన్న మరి నువ్వు అట్లా పని చేయకూడదు కదా, స్కూల్కి వెళ్ళాలి కదా, మా ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న, మరి నువ్వు ఎందుకు అలా పని చేస్తే ఎట్లా, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కదా ఈ టైంలో ఉంటే. వాళ్ళ పేరెంట్స్ మాకేం చెప్పారంటే కోవిడ్ వచ్చిన తర్వాత మాకు ఎకనామికల్లీ మేము చాలా ఇదైపోయాము, సో మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నామని చెప్పారు వాళ్ళు. అదేంటమ్మా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఎడ్యుకేషన్, అన్నీ ఫ్రీ ఇస్తారు, అలా మాట్లాడడానికి లేదు, మీరు చదివించాలి బాబునని మనం చెప్పిన తర్వాత ఆ బాబుని దగ్గరికి తీసుకొని చెప్పాను నేను, నాన్న ఇప్పుడు నువ్వు ఏదైతే మెకానిక్ మీ నాన్న షెడ్లో నేర్చుకుంటున్నావో బైక్ మెకానిక్, దట్ ఈస్ రియల్లీ అ వెరీ గుడ్ స్కిల్ యాక్చువల్లీ. అది నేర్చుకో నువ్వు హాలిడేస్ టైంలో, సండేస్, సాటర్డేస్, దట్ ఈస్ ఎ స్కిల్, యూ కెన్ ఇంప్రూవ్ ఇట్. బట్ నువ్వు స్కూల్కి వెళ్తూ మంచిగా ఎడ్యుకేట్ అవ్వి బాగా చదువుకున్నావు అనుకో, నువ్వు దాన్ని ఒక బిగ్ పిక్చర్ చూపించాను ఆ బాబుకి. తర్వాత నువ్వు ఎంత బాగా డెవలప్ చేసి మీ నాన్న షెడ్నే ఒక పెద్ద ఇండస్ట్రీగా కూడా నువ్వు టర్న్ చేసుకోగలుగుతావు కదా నాన్న, చదువుకుంటే చదువుకు ఇంపార్టెన్స్ చెప్పాము. ఆ బాబు చిన్న బాబు కదా, వాళ్ళకి బ్రెయిన్ చాలా ఇన్నోసెంట్గా ఉంటారు వాళ్ళు కళ్ళన్నీ ఇలాగా పెట్టి బ్రైట్గా విన్నాడు అన్నట్టు. అని ఐ హోప్ దే మైట్ హ్యావ్ జాయిన్డ్ హిమ్ ఇన్ ద స్కూల్, బికాస్ మేము తర్వాత కూడా ఫాలోఅప్ చేస్తాము, స్కూల్లో జాయిన్ చేయకపోతే ఊరుకోము. సో దే జాయిన్డ్ హిమ్ ఇన్ ద స్కూల్. సో ఇప్పుడు ముస్కాన్ ద్వారా మీరు అంటే ఎలాంటి ప్రదేశాల్లో మీరు రైడ్స్ కానీ చేసి తీసుకొస్తారంటే, ఇప్పుడు కొన్ని చాలా చోట్ల చైల్డ్ లేబర్ ఉంటారు కదా, ఈ చైల్డ్ లేబర్ మీరు టార్గెట్లో ఉంటారా, లేదంటే ఇళ్లలో పనిచేసే పిల్లలు, కొంతమంది ఇళ్లలో కూడా చిన్న చిన్న పిల్లలతో పని చేయించుకుంటుంటారు, మనం చాలా రోజు పేపర్లో చూస్తూ ఉంటాం 5 years నుంచి చేస్తున్నారు ఇప్పుడే బయటపడిందని, ఇలాంటివన్నీ మీరు కనిపెట్టడానికి మీద స్పెషల్ మెకానిజం ఏమన్నా డెవలప్ చేస్తారా, ఎలా కనిపెడతారు ఇవన్నీ? డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంటుంది, ఆ యూనిట్లో చైల్డ్ లైన్ కూడా ఇప్పుడు మర్జ్ అయింది. ఇంతకుముందు చైల్డ్ లైన్ సెపరేట్గా ఎన్జిఓస్ రన్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిపార్ట్మెంట్లోనే మర్జ్ అయింది చైల్డ్ లైన్. సో ఈ కంప్లీట్ యూనిట్ మొత్తం అదే పని మీద ఉంటారు వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు, దే వర్క్ వెరీ హార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, అయితే ఆ చైల్డ్ని ఇంట్లో పనిచేసే చిల్డ్రన్ని వీళ్ళు చూడలేరు కదా. సో బట్ ఆ చైల్డ్ని డైలీ అబ్యూజ్ చేయడం, కొట్టడము, మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది ఆ పాప మీద. సో ఆ పాప వచ్చేసి ఈ ఇంటి పక్కన వాళ్ళు నైబర్స్ ఎప్పుడో కనిపెట్టి వెంటనే చైల్డ్ లైన్కి 1098 చైల్డ్ లైన్ 1098 చైల్డ్ లైన్ నెంబర్. సో వాళ్ళకి కాల్ చేశారు, ఇమీడియట్గా మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ వెళ్ళిపోతారు వాళ్ళు, రెస్క్యూ చేసి ఆ పాపని మా ముందు ప్రొడ్యూస్ చేశారు. మొత్తం ఇట్లా స్కార్స్ ఉన్నాయి, పాపని బాగా వాళ్ళు ఇచ్చేశారు. సో ఆ పాపని తీసుకెళ్ళి మా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టాము, చాలా బాగా రిహాబిలిటేట్ అయిన తర్వాత బీహార్ పాప కాబట్టి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి రీఇంటిగ్రేట్ చేసాం, రిపాట్రియేషన్ కూడా అయిపోయింది. రిపాట్రియేషన్ ఎట్లా జరుగుతుందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఎస్కాట్ అరేంజ్ చేసి డీసీపీ యూనిటే తీసుకెళ్ళి అక్కడ సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎస్ఐఆర్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు పిల్లలంటే తీసుకొచ్చి రిహాబిలిటేట్ చేస్తున్నారు, ఇలా చేసిన పేరెంట్స్ అంటే ఇలా చేసిన వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైతే మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఇన్సిడెంట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకు శిక్షలు ఎలా? అది సిడబ్ల్యూసీ వర్క్ కాదు కాబట్టి అంటే వాళ్ళని మీరు తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ కప్ప చెప్తారా? లా అండ్ ఆర్డర్ అదంతా కూడా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేయాలి, అది మా వర్క్ కాదు. We look after only for the children. అంటే how you will coordinate with these NGOs and మీరు వర్క్ చేస్తుంటారు, NGOస్తో వర్క్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తారు, అండ్ లా అండ్ ఆర్డర్ అందరితో వర్క్ చేస్తుంటారు కదా, వీళ్ళతో కోఆర్డినేట్ ఎట్లా చేస్తారు మీరు? అంటే మీరు ఒక పిల్లోడి దగ్గర మీరు ఇట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేదంటే మీరు డిపార్ట్మెంట్ వైజ్గా మీరు మాత్రం వెళ్తారా అక్కడికి?
మేము సిడబ్ల్యూసి ఎక్కడికి మూవ్ అవ్వదండి. ఓన్లీ కొన్ని సెషన్స్ చేయొచ్చు, అవేర్నెస్ సెషన్స్ చేయొచ్చు. ఓకే. చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ, చైల్డ్ లేబర్ గురించి కానీ, పాక్సో యాక్ట్ గురించి కానీ, చిల్డ్రన్కి ఏదైనా అవేర్నెస్ సెషన్స్ చేస్తుంది వేరే డిఎల్ఎస్ఏ యూనిట్తో కానీ, లేదంటే డీడబ్ల్యూఓ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఎక్కడికైనా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళి చేస్తాం. కానీ ఇట్లా రెస్క్యూ ప్రోగ్రామ్స్కి సిడబ్ల్యూసి వెళ్ళదు. ఇందాక మీరు ఒకటి ఏదో చెప్పారు కదా, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు పిల్లల్ని అని ఆ, చెప్పేసి. అదే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు చేస్తారు. అది వాళ్ళు మా ముందుకు చైల్డ్ని ప్రొడ్యూస్ చేస్తారు. సిడబ్ల్యూసి వర్క్ ఏంటి, ఆ చైల్డ్ సిఎన్సిపి అయిపోయింది. ఓకే. సో సిఎన్సిపి అనే చైల్డ్ని రిహాబిలిటేట్ చేయడం వరకే ఈ బాడీ పని. నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ యాక్షన్ ఎవరైతే చైల్డ్ని పెట్టుకొని చేశారో ఆ ఫర్దర్ యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ పని. ఓకే. సో ఆ కోఆర్డినేషన్ అంతా మీ డిపార్ట్మెంట్ కాదు. మేము ఇంటర్ఫియర్ అవ్వం అక్కడ, ఓకే. ఓకే. వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో ఈ రికవర్ అయిన చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటుంది? బికాజ్ మీరు సైకాలజీ కూడా, చిల్డ్రన్ సైకాలజీ కూడా చేస్తారు కనుక ఆ పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కొంతమంది ఈ ట్రామాలోకి వెళ్ళినప్పుడు కానీ అబ్యూజ్ గురైన వాళ్ళు వేరే వాళ్ళని చూస్తే భయపడడం, ఎవరిని చూసినా భయపడడం, ఇలాంటివి చేస్తుంటారు కదా. సో జనరల్గా మీరు చూసిన కేసెస్లో ఇట్లా జరుగుతుంటుందా? ఇట్లా ట్రామాకు గురైన పిల్లలు భయపడడం, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది? యా, చాలా అంటే ఇంకా మనం డీటెయిల్డ్గా చెప్పాలి అంటే పాక్సో కేసెస్లో ఇట్లా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న చైల్డ్, ఎంత చైల్డ్ 10 years లోపే ఉంటుంది, పాక్సోకి గురైపోయింది అంటే సెక్షువల్గా అబ్యూజ్ అయింది ఆ చైల్డ్ ఎలా ఉంటుంది? ట్రామానే ఉంటుంది కదా ఆ చైల్డ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే రియల్గా వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేయండి, నన్ను కాపాడండి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు రియల్ సిఎన్సిపిస్. ఇంకా వాళ్ళని మేము మా సిసిఐలో పెట్టి రిహాబిలిటేట్ చేస్తాం. పేరెంటల్ కేర్ కూడా, అంటే బయట ఉంటే పేరెంట్స్ దగ్గర ఉన్నా కూడా ఒక్కోసారి థ్రెట్ ఉంటుంది కదా, అందుకని కేసు ఫైల్ అవుతుంది కదా, ఎఫ్ఐఆర్ అవుతుంది కదా. సో ఆ చిల్డ్రన్ని మా దగ్గర పెట్టి కొంత పీరియడ్ వరకు మా దగ్గర పెట్టి తర్వాత పేరెంట్స్ వాళ్ళు మేము చూసుకోగలము, మాకు ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి మేము రీఇంటిగ్రేట్ చేస్తాము. లేదంటే మా దగ్గర ఉండి బాగా చదువుకొని మంచిగా రిహాబిలిటేట్ అవుతారు వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ సస్టైన్ అవుతారు, బాగా చదువుకుంటారు, మంచిగా రిహాబిలిటేట్ అవుతారు. రీసెంట్గా ఒక 10 marriages కూడా అయ్యాయి పాక్సో చిల్డ్రన్, పెద్దగా అయ్యి వాళ్ళు ఏజ్ వచ్చాక 18 వచ్చాక మ్యారేజెస్ కూడా చేసుకొని మంచి సెటిల్ అయ్యారు. ట్రామాస్ కూడా అరేజ్ అవుతాయి. గ్రేట్ సర్వీస్ అండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు రోజు ఎక్కడ పేపర్లో చూసినా ఈ పాక్సో చట్టాలని పెట్టి అసలు ఏదో చట్టం రావడమే, అంటే చట్టం ఉండడమే దరిద్రం. ఎందుకంటే అది ఆ సంఘటన జరగడమే దరిద్రం, అట్లాంటి సంఘటన జరగడమే దరిద్రం. బట్ యాక్ట్ వచ్చింది అయినా కూడా జనాలు భయపడటం లేదు. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాక్సో చట్టం మీద కానీ, ఈ చైల్డ్ అబ్యూస్ మీద కానీ మీరు వెల్ఫేర్ చూస్తారు. ఓకే, ఈ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీనికి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా అండి. పాక్సో మీద ఖచ్చితంగా అవేర్నెస్ సెషన్స్ ఇస్తాం మేము ఇస్తాము. డీసీపీ యూనిట్ కూడా ఉంది కదా, వాళ్ళు కూడా అవేర్నెస్ సెషన్స్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంది, వాళ్ళు అక్కడ సీనియర్ సివిల్ జడ్జి ఉంటారు, వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అయ్యి మేమందరం కలిసి కూడా పాక్సోవి కానీ చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ ఖచ్చితంగా అవేర్నెస్ సెషన్స్ ఇస్తాం. అంటే మీ అవేర్నెస్ సెషన్స్ మీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇస్తారా? ఎలాంటి చోటు ఇస్తారు? పబ్లిక్ మీటింగే, అది ఒక విలేజ్లో అట్లా జరుగుతుంది. మొబైల్ యూనిట్స్ పెట్టి చేస్తారు. పబ్లిక్ రెస్పాండ్ అవుతారండి మీరు? ఖచ్చితంగా ఎవ్రీ స్కూల్లో, ప్రతి స్కూల్లో టీచర్స్కి కూడా ఇప్పుడు చూడండి, గ్రామ స్థాయిలో వచ్చేసి కన్వీనర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, సీఎంఓ ఉంటారు, చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్ రీసెంట్గా అలాట్ అయ్యారు, తర్వాత అంగన్వాడీ టీచర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంతమంది ఆ చైల్డ్ గురించి వర్క్ చేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి. పబ్లిక్లో ఎలాంటి అవేర్నెస్ రావాలనుకుంటే ఇవి తగ్గాలంటే పబ్లిక్లో అవేర్నెస్ అనేది ముఖ్యం. మీరు ఎంత గవర్నమెంట్ కంట్రోల్ చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ ముఖ్యం కదా. సో ఎలాంటి అవేర్నెస్ రావాలని మీ అనుకుంటున్నారు? ఎలాంటి అవేర్నెస్ వస్తే ఇవి తగ్గుతాయి? ఈ పోక్సో కేసులు కానీ, ఈ చైల్డ్ అబ్యూస్ కానీ మరీ దారుణం అండి. కొన్ని పేపర్లో చూస్తుంటే అంటే కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతాయి. అసలు చిన్న పాప అంటే అమ్మాయికి ఈ కంటెక్స్ట్ అవి ఏమి కూడా తెలియదు. అట్లాంటి పిల్లల్ని కూడా రాక్షసులాగా చేస్తున్నారు ఈరోజు. సో ఇట్లాంటి వాళ్ళకు గట్టి శిక్షలు వేస్తే కానీ, ఇమ్మీడియట్ శిక్షలు వేస్తే కానీ జనరల్గా సెట్గా తెలంగాణ సుధరాయించారంటారు. వీళ్ళు సుధరాయించాలంటే నిజంగా కూడా గట్టి శిక్షలు వేయాలి. సో మీరన్నా గవర్నమెంట్కి ఇట్లాంటి మీ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్కి రికమెండేషన్స్ కానీ లేదంటే ఇట్లాంటి కొత్త చట్టాలు చేసేటప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారా?
అంటే సిడబ్ల్యూసి ఓన్లీ డెసిషన్ మేకింగ్ అండ్ మెజిస్ట్రేట్ పవర్స్ బెంచ్ కాబట్టి మమ్మల్ని సంప్రదించరు. బట్ స్టేట్ బాడీ ఉంటుంది, ఓకే. ఎస్సీపీసీఆర్, చైల్డ్ రైట్స్ మీద వర్క్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి పాలసీ మేకింగ్ ఉంటుంది, వాళ్ళు చేయొచ్చు. అయితే మీరు ఇప్పుడు మెయిన్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అది మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అది ఎక్కడ హ్యూమన్ బీయింగ్లో కదండి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి అన్ని రకాలుగా ఉండి అన్ని తెలిసి ఒక చైల్డ్ మీద అబ్యూస్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. టీచర్ అయితే ఏంటి, పొజిషనే కదా, ఇట్ ఈస్ ఎ టీచర్, ఈజ్ ఎ ప్రొఫెషనల్. వాళ్ళు కూడా చైల్డ్ మీద ఆయన కేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఎవరిలో రావాలి మార్పు? పబ్లిక్ అంటే మనిషిలో రావాలి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. మనిషిలో కదా అది రావాలి. దాని మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అట్ ది సేమ్ టైం చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టాలి. కాబట్టి పాక్సో యాక్ట్ ఇస్ ఎ వెరీ సివియర్ పనిష్మెంట్ యాక్ట్ అండి. అది చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఎలాంటి రకాల పనిష్మెంట్స్ ఉంటాయండి పాక్సో? 20 years జైలుకి వెళ్ళిపోతాడండి ఆయన. 20 years. డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది కేస్. కేసు సివియారిటీని బట్టి ఉంటుంది అది. 20 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే కరెక్ట్గా అమలు చేస్తారా ఇవి? ఖచ్చితంగా అండి, ఎందుకు చేయరు, చేస్తారు. ఇప్పుడు పిల్లలకు జనరల్గా ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడుకుంటే ఈ 16 years 18 years లోపల పిల్లలకు వాళ్ళ బేసిక్ హక్కులు ఎలా ఉంటాయి? అంటే వాళ్ళ బేసిక్ హక్కులు అంటారు, ప్రాథమిక హక్కులు అంటారు కదా. ఈ ప్రాథమిక హక్కులు ఎలా ఉంటాయి, వాళ్లకు అవేర్నెస్ ఎట్లా రావాలి వీటి మీద? చాలామంది పిల్లలకు తెలియదు కదా. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట ఏదో రకంగా అబ్యూస్ గురవుతూనే ఉంటారు. సో దీన్ని వాళ్ళు బయటికి చెప్పలేరు, పేరెంట్స్కి చెప్పకుండా లోపల పెట్టుకుంటూ ఉంటారు కదా. సో వీటికి వాళ్ళకి ఎట్లా తెలియాలి, ఇవన్నీ మనం వాళ్ళకి ఎట్లా చెప్పాలి? హక్కులు ఉన్నాయండి చెప్పుకోవడానికి. ఇప్పుడు జీవించే హక్కు ఉంది, రక్షణ పొందే హక్కు ఉంది, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు బయటికి చెప్పుకునే హక్కు ఉంది. అన్ని హక్కులు ఉన్నాయి. బట్ ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అమలు అవ్వాలి అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు. మరి చుట్టూ ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చుట్టూ ఉన్న వర్క్ చేస్తున్న వీళ్ళు ఎవరైతే ఉంటారో అథారిటీస్ కానీ ఆ చైల్డ్కి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆ చైల్డ్తో కూర్చొని మాట్లాడితే కదా వాళ్ళు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చైల్డ్ ఓన్ ఫాదరే అబ్యూస్ చేస్తున్నాడు, అన్న కూడా ఉన్నాడు, మదర్ చనిపోయింది లేదు. ఆ పాప రోజు స్కూల్కి వెళ్తుంది వస్తుంది. ఒకరోజు స్కూల్లో వామిట్ అయింది. అయినప్పుడు వాళ్ళ టీచరు కొంచెం దగ్గరికి తీసుకొని మంచిగా కన్సోలింగ్గా మాట్లాడినప్పుడు ఆ చైల్డ్ బయటకు చెప్పింది, నాకు డైలీ ఇలా జరుగుతుంది అని. అప్పటికే ఆ పాపకి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ చైల్డ్ని ఇమీడియట్గా మా ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మేము రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టేశాము. ఆయనకి ఇమీడియట్ పనిష్మెంట్, పాక్సో యాక్ట్ ఇమీడియట్ పనిష్మెంట్ ఉంటుంది. చాలా సివియర్ పనిష్మెంట్ అంతే అది. అట్లీస్ట్ ఇంకొకరు అలాంటి చేయాలంటే కూడా ధైర్యం రాకూడదు. అలాంటి శిక్షలు అంటే ఉంటే బాగుంటుంది. మేబీ పాక్సోలో ఉన్నాయి, అవన్నీ ఉండేమో, బట్ అది ఎంతవరకు అమలు అవుతుందని. లేదు అమలు అవుతున్నాయండి. అంటే కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే మదర్ ఉంటుంది. ఒక మదరు తను చాలా మంచి స్టెప్ తీసుకుంది, ఆ చైల్డ్ గురించి తీసుకొని చెప్పింది, వాళ్ళ హస్బెండే చేశాడు మా పాపని అని సివియర్గా తను స్టెప్ తీసుకొని కేసు పెట్టింది హస్బెండ్ మీద. పెట్టి పంపించింది, కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆయన మీద. అంతే కదా, హస్బెండ్ కదా, విత్డ్రా చేపిద్దాం పాపతో ఏమనుకోలేదు. అలాంటి మదర్స్ కూడా ఉండాలండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా మేడం, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఎట్లాంటివి చెప్పాలి? అంటే ఒక యాజ్ ఎ పేరెంట్గా, నేను ఒక పేరెంటే కనుక అడుగుతున్నాను, ఒక యాజ్ ఎ పేరెంట్గా పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఎట్లా నేర్పించాలి, ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది? సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు చూడండి, ఆ చైల్డ్కి యాక్చువల్లీ ఆ చైల్డ్ని ఎవరైనా ఫిజికల్గా టచ్ చేస్తున్నప్పుడు మామూలుగా చైల్డ్కి తెలిసిపోతుంది అది బ్యాడ్ టచ్చా గుడ్ టచ్చా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని స్కూల్లో కూడా నేర్పిస్తున్నారండి. ఇప్పుడు ప్రతి స్కూల్లో నేర్పిస్తున్నారు, పోస్టర్స్ కూడా పెట్టారు. చిల్డ్రన్కి చాలా అవేర్నెస్ ఉంది, కానీ అవన్నీ పెట్టారు, అంత చేసినా కూడా చైల్డ్కి తెలిసిపోతుందండి. అబోవ్ 6 years చైల్డ్కి, 6 year అబోవ్ ఉన్న చైల్డ్కి ఎక్కడ టచ్ చేస్తున్నారు, ఏ ఆస్పెక్ట్ నుంచి నన్ను ఎలాగా చూస్తున్నారు వాళ్ళు అనేది తెలిసిపోతుంది చైల్డ్కి.
సో అది అవేర్నెస్ కూడా అటు ఉంది. చెప్పిన అక్కడ జరిగినా కూడా వచ్చి తల్లిదండ్రులకు చెప్పేంత ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కరెక్ట్ ఇట్ అంటారా? డిపెండ్స్ అండి. ఇప్పుడు పేరెంట్స్ రకరకాలుగా ఉంటారు. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు ఇది ఎంత ఎట్లా ఉందంటే ఇప్పుడు సొసైటీలో 70-80% అని చెప్పొచ్చు. రష్, పనిలోకి వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి. అరే ఆరాంగా పని చేస్తాం, ఎట్లాగో పని చేయాల్సిందే, వెళ్తాం పనికి. కానీ చైల్డ్ ఏదో మాట్లాడుతుంది, ఒక్క నిమిషం టైం ఇద్దామని కూర్చొని వినే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. చాలా తక్కువ. కంప్లీట్గా ఒక మెకానికల్ అయిపోయింది లైఫ్. అలా కాకుండా చైల్డ్కి ఏం అవసరం ఉంది, తను ఏం మాట్లాడుతుంది, తను ఏం ఆలోచిస్తుంది, తనకి ఏం జరుగుతుంది అని చూసేవాళ్ళు ఎంతో కొంత తగ్గిపోతున్నారని చెప్పొచ్చండి పర్సంటేజ్. ఎప్పుడైతే పేరెంట్స్లో టీచర్స్లో ఆ రష్ అనేది తగ్గిపోయి మెకానిజం అనేది తగ్గిపోయి చైల్డ్ ఏం మాట్లాడుతుంది, ఏం ఆలోచిస్తుంది, చైల్డ్ ఎందుకు డల్గా ఉంది, ఒక్క నిమిషం ఏంటి చూద్దాము అనేది వచ్చినప్పుడు చిల్డ్రన్ రైట్ఫుల్గా ప్రొటెక్ట్ అయినట్టండి. Right. ఐదర్ ఇన్ ఎట్ హౌస్ ఆర్ ఇన్ ద స్కూల్ అట్మాస్ఫియర్ ఇన్ సొసైటీ, వేర్ ఎవర్ ద చైల్డ్ గోస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చైల్డ్ని పట్టుకొని వచ్చారు మా దగ్గరికి, 10th క్లాస్. మదర్ ఏమంటుంది, నువ్వు చెప్పు, ఇప్పుడు నేను తీసుకొచ్చానుగా సిడబ్ల్యూసి ముందుకే, నువ్వు చెప్పు, వీడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లే, మీరు చెప్పండి, భయపడుతున్నాడు అని చెప్తుంది మదర్. అప్పుడు నేను చెప్పాను, అవును భయపడుతున్నాడు బాబు, మరి భయం తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది అని అడిగాను. మీదే కదమ్మా, భయం తగ్గించాల్సిన బాధ్యత మీదా, సొసైటీదా, లేకపోతే తీసుకొచ్చిన మాదా, చెప్పండి అని అడిగాను. భయం తగ్గించండి అని అడుగుతుంది ఆమె. అప్పుడు కొంచెం పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడాను అన్నట్టు. ఇది చైల్డ్ ఎక్స్పర్ట్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను నేను సిడబ్ల్యూసిలో. సో నేను ఆ చైల్డ్తో మాట్లాడాను. చైల్డ్తో కన్నా చిల్డ్రన్లో ఒక మంచి స్టెబిలిటీ, ఒక ధైర్యం రావాలంటే పేరెంట్సేనండి. సో మదర్తో మాట్లాడాను. అమ్మ, మీరు ఈ బాబుతో ఇంట్లో ఎట్లా రిలేట్ అవుతున్నారు, ఆ బాబుతో ఎలా రిలేట్ అవుతున్నారు, మీరు భయంతో రిలేట్ అవుతున్నారా, ధైర్యం చెప్పేవి చెప్తున్నారా, ఏం చేస్తున్నారు అంటే పెద్దోడు చదువుకుంటున్నాడు, వీడే వెళ్ళమంటే వెళ్ళట్లే, అదే ఎందుకు ఆ బాబు వెళ్తున్నాడు, ఈ బాబు ఎందుకు వెళ్ళట్లే, అక్కడ ఆలోచించారా మీరు? అది కాదు కదా చేసింది, మీరు తిడుతున్నారు, బ్లేమ్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇదే కదా జరుగుతుంది చైల్డ్ మీద. ఇది కాదు కదా చేయాలి. నాన్న ఏమనిపిస్తుంది, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు స్కూల్లో, నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, అది చూసారా ఎప్పుడైనా మీరు? ధైర్యం ఇచ్చారా? బిడ్డకి ధైర్యం ఇవ్వాలి కదా. చదువు అంటే అవసరమే, కానీ చదువు మీద భయం వస్తుందంటే ఎక్కడ భయపడుతున్నాడు అని ఆ మదర్కి కూర్చోబెట్టి చెప్తే అప్పుడు అంటుంది ఆమె, అవునమ్మా, రోజు పొద్దున్న లేస్తే వాడి మీద అరుస్తూనే ఉంటాం, ఇంకా మా వారైతే చెప్పక్కర్లే, బూతులే తిడతాడు ఆయన్ని కంప్లీట్గా. పనికి రాని వాడు ఏమేవో ఉంటాయి కదా అనవసరమైనవన్నీ ఆ బాబు మీద పదజాలన్నీ వాడతాడు, వచ్చిన తెలుగు సంస్కృతం అంతా పిల్లోడు అన్నీ వాడతాడు మన అమ్మవారు. అంటే మరి మీ వారు వాడతారు, మరి మదర్గా మీరేం చేస్తున్నారు, ధైర్యం కదా ఇవ్వాలి మీరు అని ఆ మదర్కి అన్ని రకాలుగా చెప్పాను. ఫస్ట్ వాడు కుదుట పడాలమ్మా, వాడు స్టేబుల్ అవ్వాలి. అయ్యి అది ఏంటి వాడికి రావు, 10th క్లాస్కి వచ్చాడు, వాడికి అయినా రావు, ఏమవుతుంది రాకపోతే, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పండి కదా, స్క్రాచ్ నుంచి నేర్పించండి కదా, మంచిగా వాడు ధైర్యం లోపల భయం పోయి ధైర్యం వస్తే నేర్చుకునేది రాదండి. స్కూల్కి వెళ్ళమని ఫోర్స్ చేయొద్దు వాడిని అని చెప్పానండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ అన్న చేత చెప్పించండి, లేదంటే ట్యూషన్ పెట్టించండి, వాడిని రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ అట్మాస్ఫియర్, అలాంటి ఒక అట్మాస్ఫియర్లో రిలాక్స్ అయిన క్షణం వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఫస్ట్ చదువుకునే తర్వాత విషయం అని చెప్పాను. దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ పిల్లల సైకాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు నేను చాలా మంది ఇళ్లలో చూస్తే ఒక 1 year బేబీ, 1.5 year 2 years బాబు ఉంటాడు, ఒక 3 years అనుకోండి. సో వీళ్ళకు చేతిలో ఫోన్ ఇచ్చి భోజనాలు పెట్టేస్తున్నారు, ఉగ్గుపాల గిన్నెను కూడా దీంతో పాటే అలవాటు చేస్తున్నారు. ఏందమ్మా అంటే ఫోన్ లేకుంటే తినడండి మావాడు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నది, దీనిలో మీరు ఏమైనా కేసులు డీల్ చేస్తారా? ఇది నాకు కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి మేడం పేరెంట్స్కి. ఒక్కటేనండి, ప్రతి పేరెంట్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే చైల్డ్లో ఇన్పుట్ అంటాం, అంటే ఏదైతే చైల్డ్కి అందజేస్తున్నామో అది సైకలాజికల్ వరల్డ్లోకి వెళ్తుంది, అదే వాళ్ళ బాహ్య ప్రపంచం అవుతుంది. సో చాలా కేరింగ్గా చిల్డ్రన్కి అన్నం, గ్యాడ్జెట్స్ అది చూపిస్తేనే తింటాడు అంటే ఏం చూస్తున్నాడు, మెకానికల్గా
ఆ బొమ్మలు చూస్తున్నాడు కదా, అంటే మెషిన్లో బొమ్మలు చూస్తున్నాడు. న్యాచురల్గా ఆ ఆకాశంలో చంద్రుడు, చుక్కలు ఇవి చూడట్లే. చెట్లు, పూలు ఫిజికల్గా మనకి బ్యూటిఫుల్గా ఏవైతే ఉంటాయో వాటిని చూపించకుండా మెకానికల్ గ్యాడ్జెట్స్లో ఉన్నవి చూపిస్తున్నప్పుడు ఆ చైల్డ్కి రైట్ఫుల్గా లోపలికి ఏం వెళ్తుంది, అన్కాన్షియస్ వరల్డ్లోకి ఏం పోతుంది అనేది పేరెంట్స్ అవేర్ అవ్వాలి. అన్కాన్షియస్ వరల్డ్లో ఏం సబ్మిట్ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్వి అంటే మెకానికల్గా వచ్చే ఆ బొమ్మలు లోపల వెళ్తున్నాయి. సో న్యాచురాలిటీ వెళ్ళట్లే. సో ఆ చైల్డ్ ఎందుకంటే ప్రతి చైల్డ్ది ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుందంటే బిఫోర్ కన్సెప్షన్ చైల్డ్ పుట్టకముందే మదర్ ఫాదర్ కనాలి అని అనుకున్న టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ చేశారు, మైండ్లో స్టార్ట్ చేశారు, మీ సైకలాజికల్ వరల్డ్లో స్టార్ట్ చేశారు. రైట్. తర్వాత దాన్ని ఏం చేశారు, మేనిఫెస్ట్ చేశారు ఫిజికల్ వరల్డ్లో. అంతే కదా. సేమ్ అట్లాగే చైల్డ్ కూడా అంతే. ఇప్పుడు సైకలాజికల్ వరల్డ్లో ఏం ఇన్పుట్స్ ఇస్తున్నారనేది చాలా మ్యాటర్ అవుతుంది చిల్డ్రన్కి. నువ్వు ఫిజికల్గా న్యాచురల్వి ఫ్లవర్స్ చూపిస్తూ, మనుషులు చూపిస్తూ, నానమ్మ అని ఒక ఎమోషన్స్ డెవలప్ చేస్తూ, రిలేషన్స్లో ఇంపార్టెన్స్ చూపిస్తూ తినిపిస్తే అవి డెవలప్ అవుతాయి చైల్డ్లో. అలా కాకుండా గ్యాడ్జెట్స్ చూపిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ చైల్డ్ లైఫ్లో నెక్స్ట్ ఇంకోటి అసలు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ డెలివరీ అయిన ఫస్ట్ 6 hours చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చైల్డ్కి ఎంత రిసీవింగ్ ఉంటుంది అంటే బిగ్ గ్రోన్ అడల్ట్కి ఎట్లయితే అర్థమవుతుందో మన థాట్స్ అట్లా అర్థమవుతుంది ఆ చైల్డ్కి, మాటలు కాదు. బార్న్ అయిన 6 hours లోపల ఫస్ట్ 6 hours డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 6 hours ఎట్లా అర్థమవుతుంది అంటే ఆ చైల్డ్కి మన థాట్స్ చైల్డ్కి వర్డ్స్ లాగా అర్థమవుతాయి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ 6 years లోపు టోటల్ ప్రోగ్రామింగ్ జరిగిపోతుంది. వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి అన్ని కంప్లీట్ ప్రోగ్రామింగ్. మనం ఎట్లయితే ఒక కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేస్తామో, ఏదైతే ప్రోగ్రామింగ్ కంప్లీట్గా ఇచ్చి కూర్చుంటామో అదే కదా అవుట్పుట్ వచ్చేది కంప్యూటర్లో. అంతేనా, వేరే ఏమన్నా వస్తుందా? ఇప్పుడు మీరు ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అదే కదా స్క్రీన్ మీద వచ్చేది, సేమ్ అలాగే అన్నట్టు. సో చైల్డ్కి మీరు ఏది ఇస్తున్నా చాలా కాన్షియస్గా ఉండాలి ఫస్ట్ 6 years. సో బీ కేర్ఫుల్ ఆల్ పేరెంట్స్. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా 6 ఏళ్లలోపు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటారో వాళ్ళ భవిష్యత్తు అంత బాగా బ్యూటిఫుల్గా టర్న్ అవుతుంది. సో ఇది ఎవరి చేతిలో ఉంది, ఇమ్మీడియట్గా ఉన్నది ఎవరు, 0 to 6 years పేరెంట్స్. ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే వీళ్ళు ఖాళీగా లేనప్పుడు వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చేసి తినమంటారు, అన్నీ చేస్తారు. వీళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం పిల్లలు మా దగ్గరకు వచ్చి ఆడుకోవాలి, అప్పుడు ఫోన్ ముట్టకూడదు, అప్పుడు కొట్టేస్తారు పిల్లల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్? కొట్టడం అయితే ఖచ్చితంగా సొల్యూషన్ అవ్వదు. అసలు కొట్టకూడదు, యాక్చువల్లీ నో కూడా చెప్పకూడదు చిల్డ్రన్కి, కానీ డైవర్ట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక బాబు 8-9 yearsకి వచ్చేసాడు. గ్యాడ్జెట్స్ ఎంత అలవాటు అయిపోయాయంటే ఇవ్వకపోతే చాకు, బ్లేడ్లు ఇవి కూడా దాచిపెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్. ఇవ్వకపోతే వాడు హామ్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇవ్వరు నాకు అనే దాన్ని కూడా వాడు భరించలేనంత ఎదిగిపోయాడు 10 years ఏజ్కి. సో పేరెంట్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను చెప్పాను వాళ్ళకి, చూడండి ఇప్పుడు వాడికి అన్నీ ఇచ్చేయమని చెప్పాను. మీరే కదా ఇచ్చారు చిన్నప్పటి నుంచి. సో అన్నీ సెల్, ల్యాప్టాప్, ఐప్యాడ్ ఏముంటే అవి అన్నీ వాడి ముందు అక్కడ పెట్టేసేయమని చెప్పాను. చెప్పి మీరు అచ్చని గిల్లలు, చైనీస్ చక్కరు ఏముంటే అవి, తొక్కుడు బిళ్ళ, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడండి ఆ బిడ్డ ముందు. వాడికి అన్నీ ప్రొవైడ్ చేయండి, ఆడండి. ఇప్పుడు మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయండి. రీప్రోగ్రామింగ్ జరగాలి బాబులో. ప్రోగ్రామింగ్ ఏమి ఇచ్చారు మీరు, అదే కదా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు రీప్రోగ్రామింగ్ జరగాలి అంటే మీరేం చేయాలి, ఇవన్నీ చేయాలి. మీరు ఈ కష్టం మీరు ఇప్పుడు చేస్తేనే ఆ చైల్డ్ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుందని చెప్పాను. వాళ్ళు లక్కీగా ఆ పేరెంట్స్కి చాలా రియలైజేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు అన్నీ చేశారండి. ఆ చైల్డ్ అయినా చేస్తున్నా కూడా వాడు వాటి మీదనే ఉన్నాడు, వెంటనే ఏమి డైవర్ట్ అవ్వలే. తర్వాత వాడికి కూడా ఎక్కడో బోర్ వచ్చింది, అన్నీ ఇచ్చేశారు కదా, వాడు సాటిస్ఫై అయిపోయాడు.
అయిపోయి వెంటనే మెల్లగా ఏంటమ్మా అది ఇట్లా ఆడుతుంటే అష్టచమ్మ అది ఏమంటారు అచ్చని గిల్లలు ఇట్లా ఆడుతుంటే ఏంటో డిఫరెంట్గా అనిపించింది వాడికి. అనిపించి అప్పుడు అష్టచమ్మ ఆడుతుంటే ఇవన్నీ ఆడుతుంటే ఏంటి ఇవి అని తొంగి చూడడం స్టార్ట్ అయ్యి మెల్లగా వాళ్ళతో ఆడడం స్టార్ట్ చేశాడు. తర్వాత చెస్ కూడా నేర్పించారు ఆ బాబుకి. తర్వాత అవుట్డోర్ గేమ్స్కి పంపించారు. తర్వాత మ్యూజిక్ అట్లా డ్యాన్స్ వాడికి ఏదైతే ఇష్టమో రైట్ఫుల్గా ఎంగేజ్ చేశారు ఆ బాబుని. ఇప్పుడు ఆ బాబు ఎప్పుడు అవసరమో అప్పుడే ఫోన్ని వాడుతున్నాడు. ఓకే. అంతే. సో దానికన్నా అద్భుతాలు బయట ఉన్నాయన్న విషయం తెలియపరిచారు వాళ్ళు. రైట్ అట్లా చేయాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్స్ది. ఎందుకంటే ఏ పిల్లలు కూడా జనరల్గా నో చెప్తే ఇష్టపడరు. నో అనే పదం ఏ పిల్లలకి ఇష్టం ఉండదు జనరల్. రైట్ఫుల్గా ఎంగేజ్ చేయాలి. రైట్ పర్ఫెక్ట్. ఇట్స్ లైవ్ ఎగ్జాంపుల్ కదా ఇది. అవుట్పుట్ కూడా వచ్చింది. ఇంకా ఈ గ్యాడ్జెట్స్ అవి రాకముందు కూడా మనకి బయట కంప్యూటర్ సెంటర్స్ ఉండేవి కదా. ఆ సెంటర్స్కి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. వాడు వెళ్ళి బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నాడు. ఆ చైల్డ్కి ఏం తెలుసు? ప్లెజర్ సీకింగ్కి ఏం జనరల్గా చిల్డ్రన్ ప్లెజర్ సీకింగ్కి పెద్దవాళ్ళైనా చిల్డ్రన్ అయినా ఎప్పుడు వెళ్తారంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు. దే వాంట్ టు జస్ట్ డైవర్ట్ దెమ్సెల్స్. చూడండి మనకు కూడా ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవడము, షాపింగ్కి వెళ్ళడము, సినిమాకి వెళ్ళడము చేస్తాం కదా. ఆ చైల్డ్కి అవన్నీ తెలియదు కదా పాపం. వాడు ఏం చేశాడు? మంచిగా ఆ సెంటర్కి అలవాటు అయిపోయాడు. ప్లెజర్ సీకింగ్ ఆ మోడ్ ఆఫ్ ప్లెజర్ సీకింగ్కి వెళ్ళాడు. ఆ మదర్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. నేను చెప్పాను, నాన్న ఏదైతే నువ్వు ప్లెజర్ సీకింగ్ అని వెళ్తున్నావో, ఏదైతే నువ్వు చూస్తున్నావో అది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్. నీలాంటి ఒక బ్యూటిఫుల్ చైల్డ్ని కనాలి అంటే అదొక మంచి యాక్ట్ నాన్న. అది ఎంత పవిత్రమైందో చెప్పాను నేను. అది చాలా పవిత్రమైంది నాన్న. అందుకే నువ్వు ఈ భూమి మీద ఎంత బ్యూటిఫుల్ చైల్డ్వి నువ్వు ఉన్నావు ఇప్పుడు అని చెప్పాను. దాన్ని నువ్వు ప్లెజర్ సీకింగ్కి వాడుకుంటున్నావు తెలియనితనంతో అని మెల్లగా చెప్పి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వాడిని బయటికి తెచ్చుకున్నాం. నౌ ఈజ్ డూయింగ్ వెల్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ మ్యామ్. ఇంకా చెప్పాలి అంటే నువ్వు అదంతా చూసావు కదా, చాలా ఎక్స్పర్టైజ్ అయిపోయావు కదా. నువ్వు సెక్స్ డాక్టర్ అవుదువు కానీ నువ్వు చదువుకో, చాలామందికి గైడ్ చేయొచ్చు నాన్న నువ్వు అని చెప్పాను. దాన్ని రైట్ఫుల్గా ప్రొజెక్ట్ చేసి రైట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ చైల్డ్ రైట్ఫుల్గానే గ్రో అవుతాడు. సో పిల్లలు జనరల్గా చాలామంది పేరెంట్స్ చూస్తుంటే మా పిల్లోడు సరిగ్గా లేడు అంటే ఒకడు హైపర్గా ఉంటాడు, ఒకడు నార్మల్గా ఉంటాడు. సో రకరకాల వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళలో సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది పిల్లల్లో అని ఎలాంటి లక్షణాలను మనం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే పేరెంట్ జనరల్గా కూడా కొంచెం తేడాగా ఉండడం, మావాడు ఏదో సైకలాజికల్గా తేడా ఉన్నాడు, వాళ్ళకన్నా వాళ్ళు వేరే వాళ్ళందరూ బాగున్నారు, మా పిల్లోడు బాగాలేడు, ఇలాంటి అనుకుంటారు కదా. అసలు వీళ్ళు సైకాలజిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలా? ఎలాంటి లక్షణాలను అబ్నార్మల్ థింగ్స్ మనం అనుకోవచ్చు? యాక్చువల్లీ ఫస్ట్ కంపారిజన్ ఆపేయాలండి. ఓకే. ఫస్ట్ కంపారిజన్ ఆపేసి ఆ చైల్డ్ని ఆ మదరు ఆ ఫాదరు యాజ్ ఇట్ ఈజ్గా చూడాలి. ఆ చైల్డ్ని కంప్లీట్గా హైపర్ యాక్టివ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి? వాడికి ఒక్క యాక్టివిటీ సరిపోదు, వాడు చాలా ఇంటెలిజెంట్ అని అర్థం. సో వాడికి చాలా ఎంగేజ్మెంట్స్ ఉండాలి. అంటే వాడికి ఒక్క మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్, చదువుతో పాటు అన్నీ ప్రొవైడ్ చేయాలి. పర్సనల్ కేర్ ఇవ్వాలి పేరెంట్స్, అంతే. వాడు చాలా బాగా మంచి హ్యూమన్ బీయింగ్ అవుతాడు. వాడు అంటే చాలా ఇంటెలిజెంట్ అని అర్థం. హైపర్ యాక్టివ్ని నెగిటివ్గా తీసుకోకూడదు. అంటే చాలా హైపర్ యాక్టివ్స్ ఉంటాయి, ఉండవని నేను అనట్లే. అన్లెస్ అది మీకు వేరేగా అనిపించినప్పుడు ఖచ్చితంగా సైకియాట్రిక్ అప్రోచ్ అవ్వాలి సైకాలజిస్ట్ కన్నా. సైకాలజిస్ట్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు? ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్స్. అలాంటప్పుడు అంటే చైల్డ్ సరిగ్గా చదవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లే, అప్పుడు రావచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళని బాబు వచ్చాడు, స్కూల్కి వెళ్ళట్లేదు మా బాబు స్కూల్కి వెళ్ళట్లేదు అని అన్నారు పేరెంట్స్. అంటే ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు అంటే ఈ 9th క్లాస్కి వచ్చాక ఇంకెక్కువ చేస్తున్నాడు, మార్నింగ్ లేపాలి, తయారవ్వని డైలీ చెప్పాలి మేము, లేదంటే రెడీ అవ్వడు. ఒక వారం రోజులు ఆపండి, లేపడం ఆపేసేయండి బాబుని, ఒక 1 వీక్ ఆపేయండి ఫస్ట్ అని చెప్పాను. అదేంటి మేడం ఆపేస్తే వాడు లేవడు కదా అంటే, లేవకపోని ఆపేయండి ఫస్ట్, మీరు అనడం ఆపేయండి అని చెప్పాను. నేనైతే చెప్పాను ఇంకా 1 month చెప్పాను. నాకు తెలుసు 1 weekలో వచ్చేస్తుంది రిజల్ట్. ఆ తర్వాత 1 week తర్వాత వీళ్ళు ఎందుకు లేపట్లేదు అని వాడికి ఆలోచన స్టార్ట్ అయ్యి మెల్లగా లేచి మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. అమ్మ నన్ను స్కూల్కి ఎందుకు లేపట్లేదు మీరు అని. ఏమో నాన్న నీకు ఇష్టం లేదేమో స్కూల్కి వెళ్ళడం, పర్లేదులే ఇంట్లో ఉండేనా చదువుకొని ఎగ్జామ్స్ రాయించుదాం అనుకుంటున్నాం మేము అని ఫస్ట్ రిలాక్స్ చేయండి అని చెప్పాను.
అలాగే చేశారు. వాడికి ఏం సబ్జెక్ట్స్లో కష్టమవుతుంది, ఎట్లా చదివితే ఈజీ అవుతుంది వాడికి, కంఫర్ట్ చేయమని చెప్పాను ఫస్ట్. ఇప్పుడు మెల్లగా ఆ బాబుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ బాబుని ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు, ఫీల్ అయ్యారు. అప్పుడు కదా వాడు అప్పుడు అమ్మ అని ఒక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ బాబుకి. అప్పుడు ఆ బాబు ఇవి కష్టమవుతుంది, నాకు ఇట్లా కష్టమవుతుంది, నాకు వాడికంటే తక్కువ మార్క్స్ వస్తున్నాయి, నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆ ఏజ్ నుంచే కంపారిజన్ పేరెంట్స్ టీచర్స్ చేసి చేసి వాడికి అది వచ్చేసింది బ్రెయిన్లో. సో అవంతా అవసరం లేదని ఆ బాబుకి కూడా మెల్లగా అర్థమయ్యేటట్టు చెప్పి వాడికి ఏదైతే సబ్జెక్ట్స్లో వాడికి ఫైన్ ట్యూన్ అవ్వాలో దాంట్లో చేయించి తర్వాత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ప్రోగ్రెసివ్గా ఉన్నాడు ఇప్పుడు. సో పిల్లల్లో ప్రాబ్లం లేదు, చెప్పే విధానంలో పేరెంట్స్ దగ్గరే ప్రాబ్లం ఉందంటారు మ్యాక్సిమం. ఖచ్చితంగా అండి. పేరెంట్స్ రైట్ఫుల్గా గైడ్ చేయాలి చిల్డ్రన్ని. వాడిని జడ్జ్ చేయడం కాదు కదా, జడ్జ్ చేయడము క్రిటిసైజ్ చేయడం కాదు కదా మ్యాటర్. రైట్ఫుల్గా గైడ్ చేయాలి. సో వాళ్ళ ఎబిలిటీస్ని వాళ్ళకు గుర్తు చేసేలాగా వీళ్ళు ఎన్హాన్స్ చేయాలి. Enhance వాళ్ళ చేయాలి. అబిలిటీస్ని వాళ్ళు గుర్తించేలాగా వీళ్ళు హెల్ప్ చేయాలి, సపోర్ట్ అవ్వాలి. రైట్ రైట్. నేను మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక విషయం తెలిసింది మేడం. మీరు మీ అబ్బాయిని 6th క్లాస్లో స్కూల్ మానిపించేశారట, ఎందుకు? వాడు టెన్నిస్ ఆడుతూ ఉండేవాడు. లోకల్ టోర్నమెంట్స్ ఆడుతూ ఆడుతూ ఇక నేషనల్ లెవెల్లో ఆడడం స్టార్ట్ చేశాడు. సో చదువు అది అంటే కష్టం అవుతుందని ఇంట్లో హోమ్ ట్యూషన్స్ పెడుతూ చేసుకుంటూ టోర్నమెంట్స్ ఆడుకునేవాడు. నేషనల్ టోర్నమెంట్కి కూడా వెళ్ళాడు, విన్ అయ్యాడు. బట్ తర్వాత వాడికి ఏమనిపించిందో తెలియదు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 years ఇంకా నాకు ఇండియాలో నేను నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ని అవ్వలేను, ఇంటర్నేషనల్గా గ్రో అవ్వడం మాత్రం ఇక్కడ ఇంపాసిబుల్ అని ఎందుకో వాడు ఫీల్ అయ్యాడు అట్లా. సో వీ రెస్పెక్టెడ్ హిజ్ ఒపీనియన్. వాడు ఏం చేశాడంటే ఒక నోట్బుక్ తీసుకొని ఇటు ఎడ్యుకేషన్ ప్లాంట్ వేశాడు, ఇటు టెన్నిస్ ప్లాంట్ వేశాడు. వేసి మా ఇద్దరిని కూర్చోబెట్టి మేము ఎంత లెవెల్కి వెళ్ళామంటే వాడికి ఓన్గా గ్రౌండ్ కూడా వేసాము. ఒక 1/2 acre ల్యాండ్ ఒకళ్ళని అడిగి వాళ్ళది లీజ్కి తీసుకొని మేము గ్రౌండ్ కూడా రెడీ చేసి ఇచ్చాము, స్పెషల్ కోచ్ని కూడా పెట్టాము. ఓకే. కానీ బాబు ఎందుకో వాడు అట్లా ఫీల్ అయితే ఇమీడియట్గా వాళ్ళ నాన్నగారు కూడా మేమిద్దరం కలిసి వాడిని రెస్పెక్ట్ చేసాం. వీ రెస్పెక్టెడ్ హిజ్ ఒపీనియన్. సో ఇమీడియట్గా ఇంతకాలం ఆడావు, ఇంకొంచెం ట్రై చెయ్యి, ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసాం, ఇవన్నీ మాట్లాడలేదు. ఇమీడియట్గా వాడు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించాడని మేము ఫీల్ అయ్యి ఇమీడియట్గా మేము సరే నాన్న మరి నార్మల్ స్కూల్ ఏదైతే మామూలు స్కూల్ ఉందో స్టేట్ బోర్డు ఆ స్కూల్కి వెళ్ళు అన్నాం. లేదు నేను నారాయణ ఒలింపియాడ్ జాయిన్ అవుతా అన్నాడు. అమ్మో అక్కడ చాలా టఫ్ ఉంటుంది ఎడ్యుకేషను, కష్టం అవుతుంది అని వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ని కూడా ప్రిన్సిపల్ని కూడా పిలిచి ఇంటికి చెప్పించాం. వాడు ఏమన్నాడంటే 3 months చూడండి నన్ను, అప్పుడు నేను కోపం అవ్వకపోతే అప్పుడు నేను మీరు చెప్పినట్టు ఆ స్కూల్కి వెళ్తానులే అన్నాడు. ఓకే దెన్ అగైన్ వీ అగ్రీడ్. ఇమీడియట్గా కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ వైజ్గా ట్యూషన్స్ పెట్టించాను సమ్మర్లోనే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు స్కూల్. 9th classకి జాయిన్ అయ్యాడు. అంటే 6th, 7th, 8th 3 years సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి వాడు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. సో 9th క్లాస్లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అవ్వడంతో పాటే 9thలోనే 6 monthsలో వాడు E5 బ్యాచ్కి వెళ్ళిపోయాడు, టాపర్ అయిపోయాడు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే జనరల్గా సైకాలజిస్టులు కానీ ఇట్లా అందరూ ఊరికే చెప్పేస్తుంటారు మీ పిల్లోడికి ఇజ్జే అని. కానీ జనరల్ చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు ఊరికే చెప్పేస్తారు పాటించరని. జనరల్గా అందరూ నీతులు చెప్తుంటారు పాటించరని అనుకుంటారు కదా. బట్ మేడం తన అబ్బాయిని కూడా ఆ పిల్లోడి ఏదైతే వ్యూస్ ఉన్నాయో తనకు గౌరవించి 6th classలో స్కూల్ పంపించి చేసి మళ్ళీ 9th classలో తను జాయిన్ అయ్యే స్కూల్కి అంటే తను అనుకున్న రీతిగా పంపించింది. నౌ హీ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ MS in USA అండ్ నౌ రీసెర్చ్లో జాబ్ కూడా చేస్తున్నారు తను. సో చెప్పడమే కాదు మేడం పాటించి కూడా చూపించారు. అందుకే ఈ క్వశ్చన్ మీకు తెలియాలని అడిగాను. ఓకే. సో మేడం నెక్స్ట్ ఈ సోషల్ మీడియా ఉంది కదా, ఈరోజు అంటే మంచిగా చెడుగా తెలియదు కానీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోయింది. ఈవెన్ మనం ఇచ్చేది కూడా సోషల్ మీడియాలోనే ఇస్తున్నాం. సో ఈ సోషల్ మీడియా అనేది ఈ యూత్కి అంటే ఇప్పుడు 16 years మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో చేస్తున్నారో వాళ్ళకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందా, లేదంటే ఇది ఎంతవరకు చెడు చేస్తుంది? భయంకరమైన చెడు చేస్తుందండి. ఓకే. చాలా భయంకరం. అసలు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకోటి ఏంటి యూట్యూబ్, ఇంకా చాలా ఉన్నాయిలేండి ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకొకటి ఏదో ఉన్నట్టు Snapchat. స్నాప్చాట్స్. ఇవి పిల్లలు ఎట్లా అంటే వాటిల్లో వాళ్ళకి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుందంట అబ్బాయితో. డెవలప్ అయ్యి అక్కడ చాటింగ్ చేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి మా దగ్గర అయితే ఎలోప్మెంట్సే అవుతున్నాయి. ఆ పిల్లల్ని మిస్సింగ్ కేసు పెట్టి మా ముందుకు తీసుకొస్తే నీకు ఎలా తెలుసు అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసు ఆ అబ్బాయి నాకని చెప్తున్నారు. ఓకే. అట్లా ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుందండి. చాలా డేంజరస్ ఉందండి ఇది. నేనైతే వాళ్ళని మా ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. చూడు నాన్న, నువ్వు ఫస్ట్ ఇప్పుడు గ్రో అవ్వాలి. అంటే బాగా చదువుకునే ఏజ్ ఇది. బాగా చదువుకొని లేదంటే స్కిల్స్ నేర్చుకొని రేపటి రోజున నువ్వు ఆర్థికంగా బలపడాల్సిన ఈ ఏజ్‌లో నువ్వు ఏం చేస్తున్నావు, రాంగ్‌ఫుల్‌గా ప్లాట్‌ఫామ్‌ని వాడుకొని ఇట్లా అవుతున్నావు. ఎవరైతే ఇన్‌స్టాగ్రాము, ఫేస్బుక్ ఫౌండర్స్ ఉన్నారుగా, ఎవరైతే ఇన్వెంట్ చేశారు మార్క్ జకర్బర్గ్. వాళ్ళ పిల్లలు కూడా ఇట్లా చూడరు నాన్న. ఇట్లా మనమేమో దాంట్లో మీరు పావులు అయిపోతున్నారు. అలా దాన్ని రైట్ఫుల్గా వాడుకోవాలి, కానీ రాంగ్ఫుల్గా వెళ్తే చూడండి ఇప్పుడు లైఫ్ ఏమైపోయింది అనేది చాలా టఫ్లోకి వెళ్ళిపోయింది కదా. నువ్వు రాంగ్ హ్యాండ్స్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి కదండి. ఇంకా ఒక అబ్బాయి అయితే సూసైడ్ కూడా చేసుకున్నాడు బాబు. ఎక్కడో ఢిల్లీలో అట అమ్మాయి నో చెప్పిందంట, సూసైడ్ చేసుకున్నాడు. రాంగ్ఫుల్గానే వెళ్తున్నాయండి. సో ఎంత దూరంగా ఉంటే సోషల్ మీడియాకి అంత మంచిది, అంత బెస్ట్ అండి. రైట్ఫుల్గా యూజ్ చేసుకోవాలి కానీ రాంగ్ఫుల్గా కాదు. ఓకే. సో ప్రతిదానికి మంచి చెడు అనేది ఉంటుంది. ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మంచి చేయవచ్చు, లేదంటే చెడు కూడా చేయొచ్చు. బట్ మోస్ట్లీ నాకు తెలిసి అయితే చెడే జరుగుతుంది పిల్లలకి. తెలిసి తెలియని ఏజ్ కదా, అందుకే అంటున్నాను నేను 0 to 6 years ఏజ్లో రైట్ ఇన్పుట్స్ దొరికాయంటే పిల్లలకి వాళ్ళు మెచ్యూర్డ్గానే గ్రో అవుతారండి. వాళ్ళు ఎలా పడితే అలా వాడరు. ఇప్పుడు మా పాప గురించి కూడా చెప్పాలి అంటే మా పాప అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. హ్యాపీగా చదువుకొని మంచిగా తను ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే వాళ్ళకి ఇట్లా అర్థమైపోతుంది అన్నట్టు. అయితే ఈ ఒలింపియాడ్లో తనని కూడా జాయిన్ చేశాం మేము. తను చాలా స్ట్రగుల్ అయింది. ఎందుకంటే టీచర్స్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అంటే మీ అన్నతో కంపేర్ చేస్తారు. అన్నతో కంపేర్ చేసి తనని చాలా స్ట్రగుల్లోకి నెట్టేవాళ్ళు. మేము ఇంట్లోకి వచ్చాక ఎంత చెప్పినా కూడా అది అంత ఈజీ అవ్వలే మాకు. మా పాపని కంపారిజన్ లేదు, వద్దు నాన్న అట్లా కంపేర్ చేసుకోవద్దు, మేము ఎంత చెప్పినా లాస్ట్కి అసలు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా మేము నువ్వు ఎట్లా చదువుకున్నా మాకు ఓకే అని ఎంత చెప్పినా కూడా స్కూల్లో టీచర్స్ది కూడా కొంచెం కంపారిజన్ ఆపాలి. ఎక్కడైనా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కంపారిజన్ ఆపాలండి పిల్లలు. ఇప్పుడు మా పిల్ల చాలా రైట్ఫుల్గా గ్రో అయింది. షీ ఈజ్ సక్సెస్ఫుల్ నౌ. షీ హ్యాస్ డన్ హర్ ఎంఎస్ అండ్ షీ ఈజ్ ఎ బోర్న్ లీడర్. ఓకే. సో ఫైనల్గా మనం ఈ టీనేజ్ పిల్లల పేరెంట్స్కి కానీ సొసైటీకి కానీ మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏ చైల్డ్కైనా పునాది మాత్రము చెప్పాను కదా ఇంతకుముందే, బిఫోర్ కన్సెప్షన్, ఆఫ్టర్ డెలివరీ అండ్ 0 to 6 years లోపు ప్రోగ్రామింగ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఏజ్లో కనుక రైట్ఫుల్గా మనం మంచిగా పిల్లల్ని రైట్ఫుల్గా పెంచాము అంటే తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఏజ్ అంతా బిందాస్గా ఉండొచ్చు పేరెంట్స్. సరే అవ్వలేదు, ఏవో జరిగాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మళ్ళీ మీరు రీప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ని మీరు కొంచెం చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి రైట్ఫుల్గా గైడ్ చేయడము, కూర్చొని ఓపికగా వినడము, వాళ్ళని ఎంతసేపు క్రిటిసైజ్ చేయడం, జడ్జ్ చేయడం, బ్లేమ్ చేయడం అనేది ఫస్ట్ ఆపేయాలండి. ఆపేసి వాళ్ళకి కూర్చొని వాళ్ళతో, ఎందుకంటే 16 years ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 to 18 years చిల్డ్రన్కి ఎట్లా ఉంటుందంటే ఎమోషన్స్ బాగా ఉంటాయి. ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ కాన్షియస్లో. సో మీరు కనుక వాళ్ళతో ఎమోషనల్గా ప్రాక్టికల్గా రైట్ఫుల్గా మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వకపోతే ఆ చిల్డ్రన్ బయట ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, లేదంటే నైబర్హుడ్లో వేరే వాళ్ళు ఎవరైతే వాళ్ళతో చాలా బాగా మాట్లాడతారో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతే పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ రోల్ మోడల్స్. అండ్ వాళ్ళంతా బెస్ట్ కోరుకునేది పిల్లల్ని వేరే వాళ్ళు ఎవరు కోరుకోరు కదా సొసైటీలో. కానీ ఆ చైల్డ్కి ఆ ఏజ్లో అర్థం అవ్వదు. ఎమోషనల్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, అది ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ అయిపోతారు. సో చిల్డ్రన్ రాంగ్ఫుల్గా స్టెప్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి పేరెంట్స్ ఆ ఏజ్లో చిల్డ్రన్తో అన్ని రకాలుగా మంచిగా కనెక్ట్ అయ్యి వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అవ్వాలండి. పిల్లలతోటి ఫీల్ అయ్యి వాళ్ళకి రైట్ఫుల్గా గైడ్ చేయాలి. అంతే, ఆ ఒక్క పని చేస్తే చాలా చాలా సింపుల్ కూడా ఇది. ఇట్స్ నాట్ టఫ్. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ ఆల్సో. యా. సో
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలు ఈరోజున్న సమాజంలో ఉన్న విషయాలు చాలా విషయాలు తెలిపారు పేరెంట్స్కి కానీ, అంత జనరల్ విషయాలు కూడా చాలా తెలిపారు. సో ఇదైతే ఇన్ఫర్మేటివ్గానే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఏమంటారు? సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.